హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రియతమ పార్ట్ 75. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. మీకు స్టోరీ క్లియర్‌గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని, స్టోరీని లైక్ చేసి, షేర్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకుంటేనే ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి? నా ప్రియతమ పార్ట్ 75. అద్వైత్ గదిలో వేరే అమ్మాయి ఉందని లావణ్య చెప్పడంతో అక్కడి నుండి ఏడుస్తూ వేరే గది వైపు వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుంది మైత్రి. మైథిలిని చూడాలని ఆమె రూమ్ వద్దకు వస్తాడు అంకిత్. పవన్ గదిలో మైత్రి ఫోటో చూసి అక్కడి నుంచి వెళ్ళిన ప్రవీణ్కి రవి కనిపిస్తాడు. మైత్రి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అద్వైత్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం మరి. మైత్రికి ఆ అవసరం లేదు. అవసరమే కాదు, అలాంటి ఆలోచన చేసే మనిషి కూడా మైత్రి కాదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అతను కావాలని నన్ను రాంగ్ డైరెక్షన్లో వెళ్ళేలా చేశాడు. అది ఎందుకు చేశాడో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్న అతనికి అతని చుట్టూ తూనీగలా తిరుగుతూ అతన్ని ముద్దు పెట్టుకోవడానికి ముందుకు రాబోయిన ఆ అమ్మాయి కనిపించింది. దాంతో బాగా ఇరిటేట్ అయి ఆమెని విసురుగా వెనక్కి తోసి గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ రూమ్ అని గట్టిగా అరిచాడు అద్వైత్. అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న కోపానికి మరింత భయపడిపోయిన ఆ అమ్మాయి వెంటనే బయటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచి ముద్దుగా ఉన్న తనీషా మొహాన్ని చూసి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని గుడ్ మార్నింగ్ డిఎస్పి అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు మయూర్. అతను వెళ్ళగానే కళ్ళు తెరిచి చూసి గుడ్ మార్నింగ్ శ్రీవారు అని చెప్పి తనలో తాను చిన్నగా నవ్వుకుంది తనీషా. మయూర్ ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళేసరికి అక్కడ హాల్లో సమావేశమై ఉన్నారు ఇంట్లో ఉన్న వారందరూ సీరియస్గా ఉండడంతో అది చూసి ఏమైంది అన్నట్లు తన కళ్ళు ఎగరవేసి మోక్షితిని అడిగాడు మయూర్. ఏమో తెలీదు అన్నట్లు భుజాలు ఎగరవేశాడు మోక్షిత్. ఏంటి, ఎవరు మాట్లాడరు, ఏదో ఒక సమాధానం చెప్పండి అని ఆ మౌనాన్ని ఛేదిస్తూ కొంచెం గట్టిగా అడిగాడు సుదర్శన్. మీరు ఎన్ని చెప్పినా మైత్రిని మన ఇంటికి పిలవడానికి నేను ఒప్పుకోను డాడ్. అంత అవమానం చేసిన దాన్ని మనం వెళ్ళి పిలవడం ఏంటి అని కొంచెం కోపంగా అన్నాడు శ్రీధర్. శ్రీహరి కూడా అతన్ని సమర్థిస్తున్నట్లు మౌనంగా ఉన్నాడు. ఒప్పుకోను అంటే ఎలారా? తను కూడా ఈ ఇంటి ఆడపిల్లనే. తను కూడా మైథిలి మనోజ్ఞలతో పాటు పెళ్లి చేసుకుని వెళ్ళింది. అలా ఇంటి నుండి వెళ్ళిన ఆడపిల్లను దాని కర్మకి దాన్ని వదిలేయడం ఏంటి? వాళ్ళకి పెళ్ళి తర్వాత జరగవలసిన ముచ్చట్లు ఏవీ జరపనే లేదు. కనీసం 16 రోజుల పండుగకి కూడా వారు ఎవరూ నోచుకోలేకపోయారు. ఇప్పుడైనా వారిని ఇంటికి పిలిచి బట్టలు పెడదామంటే మీ మూర్ఖత్వం ఏంటి అని వారిపై కోప్పడ్డాడు సుదర్శన్. మీరు ఎన్నైనా చెప్పండి నాన్న, ఆ మైత్రి మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోను అని ఖరాఖండిగా చెప్పేశాడు శ్రీధర్. అయితే సరే అని పైకి లేచి శైలజ పద వెళ్ళిపోదాం అని అన్నాడు సుదర్శన్. అతను మొహంలో కనిపిస్తున్న కోపం చూసి ఎక్కడికి నాన్నా అని కంగారుగా అడిగాడు శ్రీహరి. మీరు పెద్దవాళ్ళు అయిపోయారు కదరా, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేసేసారు. ఇంకా మీ నిర్ణయాలు మీరే తీసుకోగలరు. మీకు సలహాలు సూచనలు ఇచ్చే స్టేజ్లో మేము లేము కదా. ఆ విషయం మాకు కూడా బాగా అర్థమైపోయింది. అందుకే నా భార్యతో నేను ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతున్నాను అని తన నిర్ణయం చెప్పాడు సుదర్శన్. ఆ మాట వినగానే అందరూ షాక్ అయ్యారు. ఏంటి నాన్న అలా అంటారు? ఇప్పుడు నేను ఏమన్నానని మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి అసహనంగా వారిపై అరిచాడు శ్రీధర్. ఇంకా ఏమనాలిరా,
ఇంటి ఆడపిల్లని ఇంటికి తీసుకువద్దాము అంటే వద్దు అంటూ నువ్వు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటూ అని కూర్చున్నావు కదా, ఇంకేమనాలి అని అంతే సీరియస్గా అడిగాడు సుదర్శన్. అంటే ఆ అనాథ కోసం మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా అని కోపంగా అడిగాడు శ్రీధర్. నువ్వే అన్నావు కదరా అనాథ అని. ఆ అనాథను తెచ్చి పెంచి ఇలా ఏదో తప్పు చేసిందని మధ్యలో వదిలి వెయ్యకూడదు వెయ్యకూడదురా. ఆ అద్వైత్ మంచివాడు కాదని నువ్వే చెప్తున్నావు కదా. అలాంటి నీచటి నీడలో బ్రతుకుతున్న ఆ అమ్మాయికి మనం తోడు అవసరం. చెప్పింది అర్థం చేసుకోరా. రాబోయేది ఎలాగో ఆషాఢమాసం. ఈ నెల రోజులు తనని ఇంటికి తీసుకువద్దాం. ఆ తర్వాత తను రావాలి అనుకుంటే వస్తుంది, లేకపోతే లేదు. మళ్ళీ తను మళ్ళీ తను తీసుకువద్దామని నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఈ ఒక్కసారి నా పెద్దెవరి కానీ గౌరవించి నేను చెప్పింది వినరా అని అన్నాడు సుదర్శన్. సరే నాన్న, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ నేను మాత్రం ఆ అద్వైత్ కృష్ణ ఇంటికి వెళ్ళి తనని తీసుకురాను. వేరే ఎవరినైనా పంపండి. నేను సునీత, మను, మైథిలను తీసుకుని వస్తాం చెప్పాడు శ్రీధర్. దాంతో శ్రీహరి వైపు చూశాడు సుదర్శన్. అతను కూడా మౌనంగా తల ఉంచుకున్నాడు. అతను వెళ్ళడు అని అర్థమవటంతో తన చూపుని మయూర్ వైపు తిప్పాడు సుదర్శన్. అసలే తాతయ్య బాధలో ఉన్నారు. ఇప్పుడు నేను కూడా వెళ్ళను, ఆ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంటే ఆయన్ని మరింత బాధ పెట్టిన వాడినవుతాను అని మనసులో అనుకుని సరే అన్నట్లు తల ఊపాడు మయూర్. అక్కడ అందరూ మైత్రి గురించి రకరకాలుగా ఆలోచించడం మోక్షిత్కి అస్సలు నచ్చలేదు. తను ఏ తప్పు చేయలేదు డాడ్. తను చేసిందంతా కేవలం మన కోసమే. అది మీతో చెప్పేంత ధైర్యం నాకు లేదు అని మనసులో అనుకున్న అతనికి చాలా బాధగా అనిపించింది. మయూర్ వెళతాను అని చెప్పడంతో రిలాక్స్ అయ్యి సునీత వైపు చూశాడు సుదర్శన్. ఆమె కృతజ్ఞతాభావంతో అతని వైపు చూస్తూ ఉంది. తన ఫ్లాట్లో జీవం లేనట్లు సోఫాలో కూర్చుని ఉన్నాడు ప్రవీణ్. అతన్ని చూస్తూ ఉంటే రాత్రంతా నిద్రలేదు అన్నట్లు కళ్ళు ఉబ్బిపోయి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయాన్ని తీసుకోవడం నాకే ఇంత కష్టంగా ఉంటే ఇంకా అద్వైత్కి ఎలా ఉంటుంది? అతనికి తెలియకుండా అతని జీవితంలో మనిషి రూపంలో ఉన్న ఒక మృగం ఆడిన ఆట ఇది. ఈ ఆట గురించి తెలిస్తే అద్వైత్ ఏమైపోతాడు? ప్రేమ ఎవరి జీవితంతో అయినా ఆడుకుంటుంది అంటారు. కానీ అద్వైత్ జీవితంలో ప్రేమ ఆడిన ఆట చాలా ఘోరంగా ఉంది. ఈ ఆటకి అంతం ఏమిటి? అసలైన చిన్ని ఎవరో అద్వైత్కి తెలిస్తే అసలు వాడి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ అలానే ఆఫీస్కి వెళ్ళాలి అన్న ధ్యాస కూడా లేకుండా ఉండిపోయాడు ప్రవీణ్. గుండెల మీద ఏదో బరువుగా ఉండడంతో కళ్ళు తెరిచి చూశాడు సాత్విక్. అతని గుండెల మీద తల పెట్టుకుని అతనిపై కాళ్ళు చేతులు పడేసి హాయిగా నిద్రపోతూ కనిపించింది మను. దాంతో మెల్లిగా ఆమె భుజం మీద తట్టి లేపే ప్రయత్నం చేశాడు సాత్విక్. అలా చాలాసార్లు తట్టిన తర్వాత ఏంటి అంటూ బద్ధకంగా కళ్ళు తెరిచింది మను. అది నువ్వే చెప్పాలి, ఏంటిది అని అడిగాడు సాత్విక్. ఏంటది? అతను ఏమడుగుతున్నాడో అర్థం కాక అయోమయంగా అడిగింది మను. నువ్వు ఎక్కడ పడుకున్నావు పాప అడిగాడు సాత్విక్. బెడ్ మీద మత్తుగా చెప్పింది మను. అంటే నీ బెడ్ నేనా అని అడిగాడు సాత్విక్. నువ్వు నా బెడ్ ఏంటి? పొద్దున్నే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. ఏమైంది నీకు? నాకు ఇంకా నిద్ర వస్తుంది అని అంది మను. ఒక్కసారి నువ్వు పడుకున్న పొజిషన్ చూస్తే అర్థమవుతుంది పిచ్చి ఎవరికి ఎందుకు పట్టిందో అని. దెబ్బతో నీ నిద్రమత్తు కూడా ఎగిరిపోతుంది అని అన్నాడు
సాత్విక్ ఏంటి వీడు ఇలా అంటున్నాడు అని అనుకుని ఒక్కసారి కళ్ళు తెరిచి తను పడుకున్న పొజిషన్ చూసుకుని తను పూర్తిగా సాత్విక్ పై ఉండడంతో కంగారుగా లేచి బెడ్పై కూర్చుంది. మను, ఇప్పుడు చెప్పమ్మా, పిచ్చెవరికి పట్టింది అంటూ తను లేచి ఆమె పక్కనే కూర్చున్నాడు సాత్విక్. అంటే అది సాత్విక్ గారు నిద్రలో తెలియకుండా అలా జరిగిపోయి ఉంటుంది. తడబడుతున్న మాటలతో తనదేమీ తప్పు లేదు అన్నట్లు చెప్పింది మను. అబ్బాయి ఏంటమ్మా, నిద్రలో తెలియకుండా జరిగిపోయిందా? మొన్న ఏదో పొరపాటున నా కాలు నిన్ను తాకినందుకే అంత రచ్చ చేసావు. ఇప్పుడు నీ కాలే కాదు, నువ్వే నా మీద ఉన్నావు. దీనికి నేనెంత రచ్చ చేయాలి? పైగా నీలో లేని గౌరవాన్ని మాటలో ప్రదర్శిస్తూ సాత్విక్ గారు అంటూ నన్ను ఐస్ చేయాలని చూస్తున్నావా అన్నాడు సాత్విక్. అయ్యో, ఏదో పొరపాటున జరిగిందని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు? అయినా పువ్వు లాంటి ఆడపిల్ల చేతి స్పర్శ తగిలితే చాలు తమ జన్మ ధన్యం అవుతుందని అనుకుంటారు మీ మగవాళ్ళు. వాళ్ళలో మీరు ఏదో తప్పు పుట్టినట్లు ఉన్నారు. ఆడపిల్ల స్పర్శ మహా పాపంగా ఫీల్ అవుతున్నారు. నా స్పర్శ మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టి ఉంటే వెళ్ళి వాష్రూమ్లో ఈ రోజంతా కూర్చుని లైఫ్ బాయ్ సోపుతో అలాగే అరిగే వరకు తోముకోండి మీ బాడీని అని అరిచి సాత్విక్ మాటకి అందకుండా అక్కడ ఉన్న టవల్ తీసుకుని వాష్రూమ్లోకి పరుగు తీస్తుంది మను. అది చూసి సిల్లీ గర్ల్, కింద పడినా కూడా నీదే పై చేయి అంటావు అని మనసులో నవ్వుకున్నాడు సాత్విక్. నిద్ర మధ్య దిగకుండానే బెడ్పై తన చేతితో తడుముతూ తన ఫోన్ వెతికి తీసుకుని హాయ్ బాస్, గుడ్ మార్నింగ్ అని మోక్షిత్కి మెసేజ్ చేసింది శ్రద్ధ. హాల్లో సోఫాలో పడుకుని ఫోన్లో గేమ్ ఆడుతున్న మోక్షిత్ ఆ మెసేజ్ చూసి, ఓ హాయ్, గుడ్ మార్నింగ్, ఏంటి నిన్న సడన్గా డ్రాప్ అయ్యావు అని రిప్లై ఇచ్చాడు మోక్షిత్. మైత్రి గురించి ఆలోచిస్తున్న అద్వైత్ నిజం తెలుసుకుంటాడా? చిన్ని ఎవరో అద్వైత్కి ప్రవీణ్ చెప్తాడా? సుదర్శన్ ఇంటికి వెళ్ళడానికి మైత్రి ఒప్పుకుంటుందా? మను సాత్వికుల బంధం బలపడనుందా? మోక్షిత్ అడిగిన ప్రశ్నకి శ్రద్ధ ఏం సమాధానం చెప్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఎపిసోడ్ని లైక్ చేసి షేర్ చేసి స్టోరీని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.